అమెరికాలో స్థిరపడిన తమిళులు మన గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పాటుపడుతున్నారు. పల్లెల్లోని మహిళలకు చేయూతనివ్వడానికి అమెరికాలో ఏఎంఎస్ సంస్థను స్థాపించారు. 10 ఏళ్లుగా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. భారతదేశంలోని గ్రామీణ మహిళలకు చేయూతనివ్వడానికి అమెరికాలోని తమిళులు స్థాపించిన ఎయిమ్స్ ఇండియన్ ఫౌండేషన్ సంస్థ తన వంతు సహకారాన్ని అందిస్తోంది. మన దేశంలోని పల్లెల్ని అభివృద్ధి చేయడానికి ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది. ఈ కార్యక్రమాలకు అవసరమైన ఫండ్ కోసం ఓ కల్చరల్ ప్రోగ్రామ్ ను వర్జీనియాలోని ఓ స్కూల్లో నిర్వహించారు. తమ సంస్కృతిని ప్రతిబింబించే తమిళ గీతాలతో ఆహూతులను ఆనందపరిచారు. పదేళ్ల క్రితం స్థాపించిన ఎయిమ్స్ మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 250 అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని సంస్థ నిర్వాహకులు సదాశివం చెప్పారు. అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐల సహకారంతో మరిన్ని కార్యక్రమాలతో భారత్లోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పాటుపడతామని ఆయన అన్నారు. And we started with 5 projects with very little money to support these projects. And we grew for the past 10 years to more than 100 projects executed successfully in all the rural places in India. We raise funds for specific programs. This one is for rural women development, basically to support self-empowerment of women. తమిళంలో గాయని గాయకులు పాడిన పాటలకు కార్యక్రమానికి వచ్చిన వాళ్లు ఆనందంతో చిందులేశారు. ఆడా మగ తేడా లేకుండా పిల్లలతో పాటు గంతులేశారు. రూరల్ మహిళలకు మైక్రో ఫైనాన్స్ అందిస్తామని సదాశివం చెప్పారు. అలాగే పల్లెల్లోని స్కూళ్లలో అదనపు సౌకర్యాల కోసం కూడా ఫండ్ను ఖర్చు చేస్తున్నామని ఆయన అన్నారు.